హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను స్పాంజీ కేక్ తయారు చేస్తున్నానండి. ఒక కప్పు షుగరు, ఒక కప్పు మైదా అండి. షుగరు మైదా సమానంగా తీసుకోవాలండి, మెజర్మెంట్స్ సమానంగాను. బేకింగ్ పౌడర్ అండి, అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది, అందుకే బాటిల్తో పాటు మీకు చూపిస్తున్నాను. సాల్ట్, మిల్క్, ఆయిల్, 2 ఎగ్స్, ఫ్లేవర్ అండి, వెనీలా ఫ్లేవర్ అయినా స్ట్రాబెర్రీ అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దామండి, తయారు చేద్దాం. ముందుగా మిక్సీలోను షుగర్ పౌడర్ చేసుకోవాలండి. ఒక కప్పు షుగర్కి డబుల్ అవుతుందండి, ఎక్కువ అవుతుంది. పక్కన పెట్టుకుందాం రెడీ అయిన పౌడర్ని. ఒక గిన్నె తీసుకుని జల్లె లాంటిది పెట్టుకుని ఇలా మైదాని జల్లించుకోవాలి. ఏమన్నా ఉండలు ఏమన్నా ఉంటే జల్లెలోకి ఆగిపోతుందండి. షుగర్ పౌడర్ చేసుకున్నాం కదండి, పౌడర్ని కూడా మనం జల్లించాలి. షుగర్ పలుకులు ఏమన్నా ఉన్నాయంటే షుగర్ పలుకులు కూడా ఉండిపోతుంది జల్లెల్లోకి. ఇలా జల్లించుకోవడం అనేది కంపల్సరీ చేయాలండి, మన కేక్ పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. ఇలా జల్లించుకుంటే సాల్ట్ కూడా చిటికెడు తీసుకుని జల్లించాలండి, టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ వేస్తేనే. 1/2 స్పూను బేకింగ్ పౌడరు జల్లించుకోవాలండి. చూడని పలుకులు వచ్చినాయి కదా, పక్కన పెట్టేసుకోండి. పౌడర్ని ఒక కప్పు మైదాకి 2 ఎగ్స్ సరిపోతాయండి. మిక్సీ జార్లోకి ఇలా పగలగొట్టుకుని వేసుకోండి. మనం ఎగ్ స్మెల్ రాకోకుండా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాం కదండి. ఫ్లేవర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు యాలకులు మన దగ్గర ఉంటాయి కదా, ఆ యాలకులు పౌడర్ చేసుకుంటే 1/2 స్పూన్ తీసుకుంటూ వేస్తే స్మెల్ ఏమి రాదు, బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను 1/2 స్పూను ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా మనం ఆయిల్ బదులు బటరు, నెయ్యి కూడా తీసుకొచ్చండి. నెయ్యి కరిగించిన తర్వాతే తీసుకోవాలి. ఆయిల్ ఫ్రీడము రైస్ రిచ్ తీసుకోవాలండి. పల్లీల ఆయిల్ తీసుకోకూడదు, కేకు స్మెల్ వచ్చేస్తుందండి. అందుకని పల్లీల ఆయిల్ తీసుకోకూడదు. మనం స్పాంజీ కేక్ కోసం గురించి మిల్క్ తీసుకుంటున్నామండి. ఇవి మిల్క్ ఫ్రిడ్జ్లో తీసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీలో వేస్తున్నాం కదండి. అది బ్లెండరు బీటర్తో కనుక చేసుకుంటే కనుక మనం మామూలు బయట ఉన్న పాలు కూడా యూజ్ చేయొచ్చు. 1 నిమిషం మిక్సీ చేసుకుండి, ఎక్కువ టైం చేయకూడదండి. మిక్సీ రెడీ అయిపోయింది. మనం పౌడర్ జల్లించి పెట్టుకున్న పౌడర్లోకి ఈ లిక్విడ్ని మనం యాడ్ చేసుకోవాలండి. అది కలపడం కూడా మనం బీటర్తో కూడా చేసుకోవచ్చండి, బ్లెండర్తో కూడా మీ దగ్గర ఉంటేనే. నేను ముందు మిక్సీలోనే చూపిస్తున్నానండి. కలపడం ఒకే లెవెల్లోనే కలపాలండి. ఎడం వైపు కలిపితే ఎడం వైపుకే కలపాలి, కుడివైపుకి అయితే కుడివైపుకే కలపాలండి. ఇలా లిక్విడ్ ఇంత పలసగా ఉండాలి, ఇంత లిక్విడ్ ఇలా రెడీ అవ్వి ఉండాలి. ఇలా ఉంటే మనకి స్పాంజీ కేక్ బాగా తయారవుతుంది, బాగా వస్తుందండి. ఒక కేకు గిన్నె ఒకటి తీసుకుంటండి. ఇలాగా గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుండి మనం చేతితోటైనా రాసేయచ్చండి, లేదంటే బ్రష్ ఏమైనా ఉంటే కనుక బ్రష్తో కూడా రాసుకోవద్దు. నేను చేతితో రాస్తున్నానండి గిన్నె మొత్తం. కేకు తొందరగా ఊడి రావడం కోసమండి ఈ ప్రాసెస్ అంతాను. మైదా కొద్దిగా వేసుకోండి, గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా మిగిలిన పౌడర్ని మనము వంపేసుకోవాలండి. కేక్ గిన్నెలో ఉంచకూడదు, ఉంచితే కేక్ మాడిపోతుంది. ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకోవాలండి. అడుగు భాగంలో సాల్ట్ కానీ ఇసుక కానీ వరుసగా పరుచుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టి మనం గిన్నె పెట్టుకోవడం కోసమండి మూత పెట్టాలి. కుక్కర్ మూత కూడా పెట్టొచ్చండి, విజిల్ లేకోకుండాను. ఇలా లిడ్ కూడా పెట్టొచ్చు. 5 మినిట్స్ హైలో అయితే 5 మినిట్స్ హీట్ ఎక్కాలి, 10 మినిట్స్ స్లో అయితే 10 మినిట్స్ అండి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని మనం గిన్నెలోకి వేసుకుండి ఒకసారి 3 సార్లు ఇలాగా కొట్టాలండి, కదపాలి. ఖాళీలు ఏమన్నా ఉంటే మంచిగా అవుతుంది. బెలూన్స్ లాగా ఏమైనా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. హీట్ ఎక్కిందండి. మనకి హైలో ఉంటే 5 మినిట్స్ అండి, స్లో అంటే 10 మినిట్స్ అండి. గిన్నె పెట్టుకుండి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. మనకి 30 మినిట్స్లో కూడా ఉడకపోతే 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుండి ఉడికించవచ్చండి. ఒకసారి చెక్ చేద్దాము. 30 మినిట్స్కి చూడండి, నైఫ్కి అంటుకోలేదంటే మనకి రెడీ అయిపోయినట్టు కేక్ అండి. మనం పైన కూడా కలర్ రావాలి అనుకుంటే మా కింద మాడిపోతుందండి. రెడీ అయిపోయింది కదా, అందుకని నేను తీసేస్తున్నాను. అన్ని పక్కల ఇలాగ నైఫ్తో తీసుకుండి కదిపి మనం ఒక ప్లేట్లోకి ఇలా బౌల్ వేస్తే గిన్నెని వచ్చేస్తుందండి. అన్నీ ముందుగానే మనం నైఫ్తో కదిపాం కాబట్టి కేక్ని చాలా బాగా వచ్చింది కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
నేను చెప్పిన మెజర్మెంట్స్లో మీరు చేయండి, బాగా వస్తుందండి కేకు, చాలా బాగా వస్తుంది. మీరు ఎలా చేసినా ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చేస్తుంది స్పాంజ్ కేక్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఓవెన్లో ఎలా పెట్టాలో, బ్లెండర్తో చేసే కేక్ కూడా, నేను బెల్లంతో చేసే కేకులు కూడా నేను వీడియో పెడతానండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్పాంజీ కేక్ చూడండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.